హలో గైస్, వెల్కమ్ టు పసిలాక్స్. మామ మేమైతే ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం, అందరూ తెలుగు వాళ్ళమే. మేమైతే చిన్న ప్రోగ్రామ్ అయితే వేసుకున్నాం. ఆ ప్రోగ్రామ్ వేసుకొని రోడ్ దగ్గరికి అయితే వచ్చాం, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ రానే వచ్చేసింది, కానీ ఆ బస్ డ్రైవర్ పోతుందా పో అని చెప్పేసి దగ్గరకు వెళ్ళడానికి అయితే దగ్గరికి అయినాం. కానీ ఆ బస్ డ్రైవర్ అయితే పో అని చెప్పేసి అన్నాడు. కాకపోతే అందులోనే మన మనోజన్ అయితే దిగాడు, ఎందుకంటే ఆ ప్లేస్ పోదు కాబట్టి మా దగ్గరనే దిగేసాడు. అన్న అయితే చాలా కష్టపడ్డాడు, మా కంపెనీలో పనిచేసిండు. కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ కంపెనీ అయితే ఉంచుకోలేదు, వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు. అందుకేసి అందరం పరిచయం అయితే చేసుకున్నాం, ఆరోగ్యం ఎలా ఉందన్న అని చెప్పేసి మాట్లాడేసి. అటు చూసేవారికి ఆ బస్ అయితే వెళ్ళిపోయింది. ఏం చేస్తాం, అదే ఎండలా వెయిట్ చేస్తూ ఉన్నాం, ఇంకో బస్ కోసం అనేది వెయిట్ చేస్తున్నాం. అటు చూసేవారికి ఆ బస్ కూడా రానే వచ్చేసింది. ఆ బస్సులో అయితే కూర్చున్నాం. ఇక మేము మామ ఇంతమంది అంటే ఒక 9 మంది కలిసి అయితే వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళే ప్లేస్ ఏంటి అంటే మాలియా అంటే కువైట్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, తెలుగు వాళ్ళకైతే స్పెషల్ అంట. మామ ఈరోజు రూమ్లోకి వెళ్ళేటప్పుడే గట్టి అనుకుని వెళ్ళాం, ఈ వీడియో మాత్రం ఎప్పుడు చూసుకున్నా మన ఫ్రెండ్షిప్ అయితే గుర్తు రావాలని చెప్పేసి. ఇక మాకు తగ్గట్టు అయితే బస్సులు అయితే ఎవరు లేరు, మాకే సపరేట్ బస్సు అన్నట్టు అయిపోయింది. ఎవరైతే లేరు, అందుకే ఆడుతూ పాడుతూ ఎంత ఊరినా అనేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం మామ. ఫన్నే గడిచిపోయింది ఆ రోజు బస్సులో పోయేటప్పుడు అయితే. చూడిగా ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడు మామ. మాలియా అంటే మల్లెపూలు అడ్డ, మీకు చూపిస్తాం మామ ఈరోజు మాలియా ఏందనేది. మాలియాలో ఎందుకు ఇంత స్పెషల్ అని అంటే, సేమ్ మన ఇంటికాడ దసరా పండుగ ఎలా జరుగుద్దో ఆ టైప్ అన్నట్టు. ఎందుకనంటే తెలుగు వాళ్ళందరూ శుక్రవారం అక్కడనే కలుస్తారు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళ షాప్సే బాగుంటాయి అక్కడ మొత్తం. మామ మేము వస్తున్న బస్ అయితే సిటీకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇది మామ సిటీ. కొంతమంది అనుకోవచ్చు ఆ ఎడగాంగా మాలియా పోతుండే, ఒక్కసారి పోయి పెద్ద వీడియోస్ చేసి ఇష్టపడి మాట్లాడుతుండు, స్టైల్ చేస్తుండు అనుకోవచ్చు. ఎవడేమనుకున్నా మనకైతే ఏం పరాకు పడేది మామ, ఎందుకంటే నాకు నచ్చింది నేను చేస్తున్నాను అంతే. నాకు లైక్స్ కామెంట్స్ రావాలని లేదు, నాకు నచ్చింది నేను చేస్తున్నాను అంతే. మామ మేము పోయే బస్ అయితే ఇదే, కాకపోతే ముందుంది కాబట్టి మీకు చూపిస్తున్నాను, నేను ఉన్న బస్సు మీకు చూపెట్టలేను కాబట్టి. ఈ 2 అంతస్తుల బస్ అయితే ఎక్కినాం. మీదంతస్తుల మీద మొత్తం మేమే కూర్చున్నాం, కింద ఎవరు లేరు, మీద ఎవరు లేరు, ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. ఇది మా అమ్మ సిటీ. ఇది మాలాంటి వాళ్ళకైతే రోడ్స్ ఎలా ఉంటాయి, ఏం కథ, ట్రాఫిక్ ఎట్లుంటుంది అనేది మీకు కొద్దిగా ఐడియా వస్తుంది ఈ వీడియో ఇస్తే. ఎందుకంటే సిటీలో ఈ విధంగా ఉంటుంది. శుక్రవారం ఇక్కడనైతే పెద్ద జాతరలా జరుగుతుంది మాలియాలో మాత్రం. మన తెలుగు వాళ్ళు అనుకునే అయితే మల్లెపూల స్పెషల్ అని. ఇగో మాలియాని అయితే వచ్చేసింది మామ, ఇక దిగేస్తున్నాం చూడు. ఇదే సిటీ బస్సు, మేము వచ్చిన బస్సు అయితే ఇదే. చూడరు ఒకసారి చూపిస్తాం మీకు. మామ మేము వచ్చిన బస్సు నెంబర్ అయితే 106. ఈ బస్సులోనే వచ్చినాం మేము. చాలానే తిరుగుతాయి, మేమైతే ఈ బస్సులో వచ్చినాం. మామ దిగుడు వేయాల్సి డైరెక్ట్ కేఎఫ్సీలో వచ్చినాం, ఎందుకంటే మనలో ఫస్ట్ తిన్నాకనే వేరే పని అదేనా అని చెప్పేసి అన్నారు. సో ఆర్డర్ హియర్ అని కనిపిస్తుందా అక్కడ కిందనైతే ఎల్ఈడి టీవీ అయితే ఇచ్చారు మనకు, అంటే మనం సెల్ఫ్గా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఏంది అంటే మనకు కేఎఫ్సీ కావాలి అని అంటే మనకి ఎన్ని పీసెస్ కావాలి అనేది చూసుకొని, మనం ఎంతమంది ఉన్నాం ఎస్టిమేట్ చేసుకొని, అందులో ఎన్ని పీసులు కావాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేస్తే ఆమె తీసుకుంటుంది. అక్కడనే పక్కన నిల్చొని చూస్తున్నది మీకు. ఇక కేఎఫ్సీని అయితే ఆర్డర్ తీసుకోవడానికి వచ్చింది అయితే ఒక అమ్మాయి, మా అక్కనైతే అక్కడనే ఉంది కాబట్టి మనలైతే ఇక గుంపు కూడిర్రు. ఇక ఆమెనైతే ఆగమవుతుంది, పరేషన్ అవుతుంది, ఇందిరా బాబు వీళ్ళు ఇంకా ఆర్డర్ పెడతలేదు. మనలో కిందికి మీదకి అంటారు కానీ అవైతే సెలెక్ట్ అయితే ఎత్తలేరు ఏం కావాలనేది. ఇక ఎట్టకేళ్ళకైతే మొత్తానికైతే ఆర్డర్ అయితే పెట్టేశారు మనోళ్ళు. ఇక చూస్తున్నవా ఇదే జనాలు, ఇవంతా మాలియానే. ఉన్న వాళ్ళందరూ అయితే తెలుగు వాళ్ళే, వేరే వాళ్ళు అయితే ఎవరు ఉండరు, అందరు వచ్చేది మల్లెపూల కోసమే. అక్కడ లక్కీ డ్రా కూడా ఆడుతున్నారు, గుంపు కూడా ఆడుతున్నారు. చూడది అది 2 నెంబర్ అంటారు ఇక్కడనైతే అలో లేదు. ఇది మామ అటు బీచ్కి వెళ్ళడానికి అయితే బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ ఎక్కే అటు వెళ్ళాలి, ఎందుకంటే రోడ్డు నుంచి అయితే డైరెక్ట్ వెళ్ళరాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే తెలుగు వాళ్ళే. చూసినా ఏ చెట్టు కింద చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ మొత్తం గుంపులు కూడా ఉంటారు, ఓన్లీ శుక్రవారం రోజే. ఎందుకంటే నార్మల్గా అయితే అందరికీ డ్యూటీస్ అయితే ఉంటాయి. ఈ బ్రిడ్జ్ దాటైతే వెళ్ళాలి, బీచ్కి వెళ్ళాలి అని అంటే. ఇక మామ పోతూ మనోళ్ళని అయితే ఆ బ్రిడ్జ్ మీద అయితే కొన్ని వీడియోలు తీసుకుంటే అయితే వెళ్ళిపోయినా, ఎందుకంటే అటు ఇటు అయితే రోడ్లు ఉన్నాయి, పైన బ్రిడ్జ్ ఉంటుంది. చూసిర్రా ఇక్కడ మొత్తం మన చీరలు కట్టే విధానం కూడా మన తెలుగు వారి సాంప్రదాయం పాటిస్తారు. ఎందుకంటే శుక్రవారం రోజు మాలియా స్పెషల్ అంటేనే ఇది మల్లెపూలు అన్న కదా, ఇదే స్పెషల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన సాంప్రదాయం పాటిస్తారు. ప్రతి ఒక్క అక్క కూడా మన తెలుగు సాంప్రదాయంగా చీర కట్టుకొని మల్లెపూలు అయితే పక్కా పెట్టుకుంటారు, ఎందుకంటే మల్లెపూల స్పెషల్ అని అందుకే అంటారు మాలి అని.
నాకైతే అందరు అక్కలే, వేరే వాళ్ళకి ఏమవుతారు నాకైతే తెలియదు. మేమైతే వచ్చేసినాం బీచ్ సైడ్ అయితే అట్లా గడ్డిలో కూర్చుండే అయితే కేఎఫ్సీ అయితే తెచ్చుకున్నాం. ఇక మనోళ్ళు అయితే కేఎఫ్సీ తిందామని చెప్పి ఫస్ట్ తిన్నాకనే అట్లా తిరుగుదామని చెప్పేసి కూర్చున్నారు. కొద్దిగా ఎండనే కొడుతుంది, చల్లగా లేదు, కానీ ఎట్లయితే ఎట్లా తినేసే. ఇక మామ సూర్య చేద్దామని చెప్పేసి మన గణేష్ అన్న అయితే ఇక పాలు వేస్తున్నాడు. అన్న కొద్ది ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నాడు, ఎందుకంటే ఇంటికాడ మనం ఏదైనా పండుగ చేసినప్పుడు పొలంలో ఇట్లనే మటన్ కానీ చికెన్ కానీ కోసినప్పుడు అందరికి పీసులు సమానంగా రావాలి కాబట్టి పాలేస్తారు కదా, ఆ విధంగా వేస్తున్నాడు. అన్న కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నది. మొత్తానికైతే కరెక్ట్ అందరికీ కరెక్ట్ వచ్చేలా పాలైతే వేసాడు. ఇక అలా కొద్దిసేపు తిరిగేలోపు నైట్ అయితే అయిపోయింది. ఇక మేమైతే రిటర్న్ అయిపోయినాం. నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంది కువైట్ సీట్లో, ఎందుకంటే మొత్తం లైటింగ్ అనిపిస్తుంది బిల్డింగ్లో. ఇక మా పాట అయితే మొత్తానికైతే అయిపోయింది. ఇక్కడనైతే లెక్కలు వేస్తున్నారు, ఎందుకంటే మేము వచ్చినప్పటి నుంచి ఎంత ఖర్చు అయింది, ఇంకా కేఎఫ్సీ తీసుకున్నాం, మధ్య మధ్యలో వాటర్ బాటిల్స్, పెప్సీలు, ఇక చిన్న చిన్న ఖర్చులన్నీ లెక్కలేసి ఒక మనిషికి చొప్పున ఎంత వస్తుందని చెప్పేసి లెక్కలు తీస్తున్నారు. ఇక మనోళ్ళు లెక్కలు ఎందుకు వేస్తున్నారు అంటే రూమ్కి వెళ్ళినాక అందరిని అడగాలంటే మంచిగా ఉండదు, ఎందుకంటే ఒకరికొకరు దొరకరు, ఇక్కడనే కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోమని చెప్పేసి. మామ ఈరోజు అయితే మంచిగా హ్యాపీగా గడిచిపోయింది, ఎందుకంటే మళ్ళీ మనం 10 సంవత్సరాలకు చూసుకున్న ఈ వీడియో అయితే గుర్తొస్తుంది. ఆ విధంగానైతే వీడియో తీసుకున్నాం. ఎందుకు మేము వీడియో తీసుకోవడం కారణం కూడా అదే, ఎందుకంటే మేమైతే మా ప్రాజెక్ట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడన్నా చూసుకుంటే ఇది గుర్తుకు రావాలి, అరే మేము ఇట్లా వేయినాం అని చెప్పేసి. ఇక కొద్దిసేపు రిటర్న్ అయ్యే ముందు అయితే ఇక షాపింగ్ చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యి లోపలికి వెళ్ళిపోయినాం. ఇక్కడ గోల్డ్ దొరుకుద్ది, మన వాచెస్, ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే దొరుకుతాయి, కొద్దిగా తక్కువ రేట్లో దొరుకుతాయి అని చెప్పేసి అన్నారు. చూద్దామని చెప్పేసి మనోళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయారు. ఇది మా నైట్ వ్యూ. ఇక్కడనైతే బస్సెస్ అయితే ఉంటాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మళ్ళీ మనం దిగి ఆ కింది దిగి అటు సైడ్ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎప్పుడు ఎనీ టైం పోలీసులు అయితే ఎనీ టైం ఉంటారు. ఇక్కడ మెయిన్ సివిల్ అయితే దగ్గరనే ఉండాలి, సివిల్ లేకుంటే మాత్రం పోలీసులు అయితే పట్టుకపోతారు. మా అమ్మ జాగ్రత్త, ఎవరైనా వచ్చే ముందు అయితే ఆగమామతో రాకండి పక్కా ఎందుకంటే మాలిలో 24 hours చాలా అంటే చాలా చెకింగ్ జరుగుతుంది, ఎనీ టైం పోలీసులు ఉంటారు. ఇక్కడ చిన్న ప్రాబ్లం అయినా కానీ డైరెక్ట్ పోలీసులు తీసుకుపోతారు, ఫింగర్ వేసి పంపిస్తారు. మామ కువైట్లో అయితే జాగ్రత్త ఉండండి, ఎందుకంటే ఒక్కసారి ఫింగర్ వేస్తే మళ్ళీ కువైట్ రానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. సోకులు పడి బ్యాగ్లు అయితే కాకూరి మామ. మా మాలియా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది, మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇది మామ మన వీడియో. మీకు మన వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసి మీ సపోర్ట్తో ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాం మామ. థ్యాంక్ యూ.